హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలానే అందరికీ ముందుగా సారీ, ఎప్పుడో తీసిన వీడియో అనమాట. పోస్ట్ చేయడం నేను చేస్తాను అనుకున్నాను, బట్ అలా చూస్తూ ఉంటే ఈ వీడియో అనేది కనిపించింది. అందరికీ తెలిసిందే కదండి, మేమైతే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. వన్ ఆఫ్ ద నా ఫేవరెట్ గాడ్ అనమాట. సో చాలా అంటే అన్ని టెంపుల్స్కి వెళ్తాము, బట్ ఫేవరెట్ అంటూ ఉంటాయి కదా. సో ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అనేది మెయిన్ ఉంటుంది కదా. అండ్ అలానే ఇక్కడికి వచ్చేసాము అనమాట. మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే వచ్చేసాము. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలానే మా కన్నయ్య అయితే కొబ్బరికాయ అనేది కొడతాను అని చెప్పేసి అయితే వచ్చాడు. తనకైతే పాసిబుల్ అవ్వలేదు. అండ్ అలానే మేము అట్లా వెళ్ళగానే మాకు 10 to 15 మినిట్స్లో అయితే దర్శనం అయిపోయిందండి. అండ్ అలానే మీలో ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరంటే ఒక్కసారి కామెంట్ చేయవచ్చు కదా. అలానే లోపలైతే వీడియో మొబైల్ అనేది ఎలా లేదంటే చూడని వాళ్ళ కోసం అయితే నేను కంప్లీట్ వీడియో తీద్దాం అనుకుని ట్రై చేశాను, బట్ పాసిబుల్ అయితే అవ్వలేదన్నమాట. అండ్ అలానే నా ముందు ఒక 3 to 4 మెంబర్స్ అయితే మొబైల్ తీసి వీడియో అనేది షూట్ చేస్తున్నారు. సో మొబైల్ అయితే తీసుకున్నారు, అందుకని చెప్పేసి అయితే నేను తీయలేకపోయాను. చూడని వాళ్ళ కోసం ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ చేయలేకపోయాను అనమాట. అండ్ అలానే మేమైతే దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. మంచిగా కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే అట్లా కూర్చున్నాము అనమాట. అండ్ అలానే హాలిడేస్ టైంలో అయితే క్రౌడ్ ఎక్కువగా ఉంటుందండి. అండ్ అలానే ఈ స్వామివారికి మెయిన్ వచ్చేసి ప్రదక్షిణాలు అనమాట. సో ప్రతి ఒక్కరూ తమ యొక్క కోరికలు తీరక ముందు మొక్కుని తీరిన తర్వాత అయితే మంచిగా హాలిడేస్ టైంలో వచ్చిన, పండగ టైంలో వచ్చిన ప్రదక్షిణాలు అనేవి చేయనీరండి. వర్కింగ్ డేస్లో వచ్చినట్లయితే ప్రదక్షిణాలు అనేది ఎలా ఉంది లోపల, గుడి లోపల. అండ్ అలానే చాలా అంటే చాలా నిష్టతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఒక్కసారి టెంపుల్కి ఎంటర్ అవ్వగానే ఆ పీస్ఫుల్ అనేది మనకి ఇంకెక్కడ దొరకదనమాట. వన్స్ టెంపుల్లో ఎంటర్ అయిన తర్వాత జస్ట్ మనం స్వామివారిని చూడాలి అనే ఆశతోనే వెళ్తాం కదా. అండ్ ముందు వెనక పక్క ఇటు అటు అని చెప్పేసి ఏ థాట్స్ ఉండవు అనమాట. జస్ట్ కిడ్ని పట్టుకున్నామా వెళ్ళిపోయామా అనే మైండ్ సెట్తోనే ఉంటాము. అలా స్వామివారిని అయితే ప్రశాంతంగా దర్శించుకుని బయటకైతే వచ్చేసామన్నమాట. వచ్చేటప్పుడైతే మేము చక్కగా తులసిమాల అనేది తీసుకొచ్చుకున్నాను. మా హస్బెండ్ బైక్ వేసుకుంటారు అని చెప్పేసి స్వామివారికి పూజ చేసిన తర్వాత అయితే మనకి అక్కడ వేస్తూ ఉంటారు అనమాట, టబ్లో ఒక పెద్ద బాక్స్లో. సో దాంట్లో అయితే నేను తీసుకొని వచ్చాను. అండ్ ఆ తర్వాత బయటికి రాగానే మనకి శివయ్య తండ్రి దర్శనం ఇస్తారు. అండ్ స్టోరీ తెలియకపోతే ఒకసారి చూడండి. ఒక అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్లో స్వామివారు భక్తుని కోసం అయితే వచ్చారనమాట. స్వామివారి స్వయంగా వచ్చారు. అండ్ తిరుపతి తర్వాత ఇక్కడే ఫేమస్ అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ అనుకోవడం కాదండి, బాగా మనకి మెయిన్ తిరుపతి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ అనమాట. నేనైతే బుక్ తీసుకున్నాను, బుక్ అయితే చదివాను. సో అందుకని అయితే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ లింగం ఉంటుంది, శివలింగము. సో శివలింగము కూడా ఇక్కడ మనకి వెలిసిన స్వామివారి స్వయముగా వెలిసారంట ఇక్కడ. ఆయనేమో వచ్చారు. సో అందుకని చెప్పేసి శివలింగము కూడా నేనైతే వీడియో తీయలేదండి. సో శివలింగము కూడా భూమిలోనే ఉంది అండ్ డౌన్లోనే ఉంది. ఎన్నో ఇయర్స్ అవుతున్నా కానీ ఈ టెంపుల్ని మాత్రం లోపల స్వామివారిని మాత్రం అట్లానే ఉంచేసి పూజలు అనేవి చేస్తూ ఉంటారు. అలానే స్వామివారి దగ్గర నుంచి మా లక్క ఏంటి అంటే 2 పెన్స్ అయితే ఇచ్చారనమాట, పూజకు వచ్చినాయంట. చాలా హ్యాపీ అనిపించింది. హనీకి ఒకటి, హిమాంష్కి ఒకటి అయితే ఇచ్చారండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అలానే మాకనే షాపింగ్ స్టార్ట్ చేశాడనమాట. అండ్ తను ఏదో ఒకటి కొనాలి అనుకుంటాడు, ఏమి కొనాలో తనకే అర్థం అవ్వదు. తన యొక్క షాపింగ్ మాత్రమే మాకు 1/2 hour వరకు పట్టిందనమాట. అండ్ ప్రతి ఒక్కటి క్రాస్ చెక్ చేస్తాడు, బట్ ఏం తీసుకుంటాడో తనకే తెలీదు. అండ్ ఫైనల్గా అయితే మేము ఒక కార్కి అనమాట, సో అదైతే తీసుకున్నాడు. అండ్ అది వచ్చేసి ఎలేజర్. అండ్ తనకి యూజ్ అవుతుంది కదా అన్నట్లయితే ఊరుకున్నాము. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి నేను ఇంకో విషయం అనేది చెప్పడం మర్చిపోయాము.
ఈ టెంపుల్ ఎవరైనా కొత్తగా వెళ్ళినట్లయితే అక్కడ ఎట్లాంటి కానుకలు చెల్లించాల్సిన అవసరం అయితే లేదండి. అలానే మనం కోరుకున్న కోరిక నెరవేరితే గనక ప్రదక్షిణాలు మాత్రమే అక్కడ మెయిన్ అనమాట. ఫేమస్ కూడా అవేను. అండ్ అక్కడ వచ్చేసి వర్కింగ్ డేస్లో అయితే ఎలా ఉండదు, మళ్ళీ చెప్తున్నాను. రిమైనింగ్ డేస్లో అయితే తిరగడానికి బాగుంటుంది అనమాట. లోపల ఎలా ఉంటుంది. అండ్ అలానే నేను వెళ్తూ ఉన్నాను కదా, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. అలానే ఈ స్వామివారిని కోరుకున్నాను అనమాట. అండ్ తిరుమలకు కూడా, అదే తిరుపతికి కూడా నాకు నేను వచ్చేలా అయితే నన్ను బ్లెస్ చేయండి స్వామి అని చెప్పేసి, తిరుపతి కూడా వెళ్ళి నేను 3 years అవుతుందండి. సో అందుకని చెప్పేసి ఏ గాడ్ని నాకు కూడా ఆ అవకాశాన్ని కల్పించమని అయితే కోరుకున్నాను, ఆయన యొక్క అనుగ్రహం కలగాలని చెప్పేసి. అండ్ ఇక్కడ చూశారు కదా, ఈ షాపింగ్స్లో ప్రతి ఒక్కటి చూస్తూనే వెళ్తూనే ఉన్నాడు. అండ్ అలానే మీ కిడ్స్ కూడా అంతేనా కాదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మా హనీగాడికైతే మేము కళ్ళ ముందు కనిపిస్తున్నా కానీ ఆ థాటే రాలేదండి నాకు కానీ మా హస్బెండ్కి కానీ. తను ఉంది కదా, తనకు ఒక టాయ్ తీసుకోవాలని ఏం లేదు. తను కూడా సైలెంట్గా వాళ్ళ డాడీ దగ్గర మంచిగా అలా ఉండి చూస్తూ ఉంది. వాళ్ళ అన్నయ్య షాపింగ్ చేస్తూ ఉంటే ఇంకా తనకైతే ఏమీ తీసుకోలేదు. ఇంకా వాళ్ళ అన్నయ్య తీసుకున్న వాటితోనే మంచిగా అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంది. నాకొకటి తెలిసింది ఏంటి అంటే అండి, ఫస్ట్ వాళ్ళకి కొన్నట్లు చిన్న వాళ్ళకైతే కొనలేము అండ్ కొనము కూడా కదా. మీరేమంటారు?